వెల్కమ్ టు రాజ్ న్యూస్. ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబం అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఎంతో సుపరిచితం. అలాంటి కుటుంబం నుంచి ప్రస్తుత రాజకీయాల్లో ఒక వెలుగుతున్న యువ నాయకుడు, తండ్రికి తగ్గ తనయుడు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర డైరీ కార్పొరేషన్ చైర్మన్గా కొనసాగుతున్నారు గుత్తా అమిత్ రెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం సార్. వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఎలా ఉన్నారు? బాగున్నారండి. బాగున్నారా? రైట్, ఫైన్ సార్. మా మొదటి ప్రశ్న, నాన్నగారు ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. నాన్నగారిని మీరు ఎన్నో సంవత్సరాలుగా దగ్గరుండి చూస్తున్నారు రాజకీయంగా. నాన్నగారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్నటువంటి రాజకీయ విలువలు ఎలాంటివి అంటే ఏం చెప్తారు? అంటే మీరు అన్నట్టు సుఖేందర్ రెడ్డి గారు గడిచిన 40-45 సంవత్సరాలుగా విద్యార్థి రాజకీయ దశ నుంచి గ్రామానికి సంబంధించిన వార్డు మెంబర్ స్థాయి నుంచి ఈరోజు తను ఉన్నటువంటి పదవిలో కొనసాగుతూ ఉన్నారు. సో సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక గుణపాఠాలు, అనేక లెసన్స్ ఆయన నుంచి మేము నేర్చుకోవాల్సిన అవకాశాలు కూడా మాకు రావడం జరిగింది. ముఖ్యంగా నేను నేర్చుకున్నది ఏంటంటే, ప్రజాసేవలో ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండడం, క్రమశిక్షణతోని పనిచేసే తత్వం ఏదైతే ఉందో తన నుంచి మేము నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఆ లక్షణాలను మేము ప్రాక్టీస్లో కూడా పెట్టాలనే సంకల్పంతో పనిచేస్తాం. కొన్ని సందర్భాల్లో మనం రాజకీయంగా ఉండి మనకు ఒక కుటుంబం ఉంది అనే విషయం కూడా మర్చిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి సందర్భం నాన్నగారికి మీకు ఎప్పుడైనా ఎదురైందా? చిన్నతనం నుంచి మేము చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ఏదో ఒక రాజకీయ పదవిలోనో లేకపోతే ఒక పార్టీకి సంబంధించిన యాక్టివిటీలో ఎప్పుడు కూడా బిజీగానే ఉండేది. నేను చదువుతున్నప్పుడు కానీ స్కూల్కి పోతున్నప్పుడు కానీ ఎప్పుడు కూడా మాకేదో వెకేషన్ పోవడమనో హాలిడేకి తీసుకుపోవాలనో ఆలోచన తనకు రాలేదు, మాకు కూడా పెద్దగా రాలేదు. చదువులకు సంబంధించిన ఎటువంటి బాధ్యత ఉన్నాను కూడా సరే, స్కూల్కి సంబంధించిన ఎటువంటి బాధ్యత ఉన్నా అది మా అమ్మగారే చూసుకునేది. తనతో పాటే మా మెజారిటీ ఆఫ్ ది చైల్డ్హుడ్ జరిగిందనమాట. నాన్న ఎప్పుడన్నా రాత్రి మేము పడుకున్నాక రావడము, వీళ్ళని బట్టి ఎప్పుడన్నా కలిసేదానికి ఆస్కారమే తప్ప మేము లేసే కంటే ముందే వెళ్ళిపోవడము, మేము పడుకున్న తర్వాత రావడం. ప్రస్తుతం మీరు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది అంటే ఏం చెప్తారు? అంటే ఏం లేదండి, నేను ఒక 20-25 సంవత్సరాలు ముందు నా చదువు కంప్లీట్ అయిన తర్వాత అమెరికాకు పోవడం జరిగింది. అప్పటి నుంచి నేను వ్యాపార రంగంలోకి రావడం జరిగింది. ఎప్పుడైనా తను రాజకీయంగా ప్రత్యక్ష ఎన్నికల్లో ఎదుర్కొంటున్నప్పుడు ఆ ఎలక్షన్ సందర్భంగా ఒక 2 నెలలు 3 నెలలు నేను ఆ ఎలక్షన్కి సంబంధించిన ప్రాసెస్లో ఇన్వాల్వ్ కావడం, ఎన్నికల్లో తనతో పాటు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రచారంలో పాల్గొనడం అనేది చేస్తూ ఉన్నా. ఓన్లీ కరోనా టైంలో ఎప్పుడైతే తను రాజకీయంగా ఇంకా నేను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను అనే ఆలోచన తనకు వచ్చినప్పుడు న్యాచురల్లీ కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కానీ లేకపోతే నాన్నగారి అభిమానులు కానీ వాళ్ళకు కూడా మనం కూడా కొంచెం నాయకత్వం ఒకవేళ కంటిన్యూ చేసినట్టయితే బాగుంటుందేమో అని ఆలోచన చేయడం. దాంతోపాటు కరోనా టైంలో ప్రజలకు సేవ చేసే ఆలోచన లేకపోతే అట్లాంటి అవసరం కూడా రావడం వల్ల మా తాతగారి పేరు మీద గుత్తా వెంకటరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది. సో వాళ్ళ ద్వారా ప్రజలతోటి సేవా కార్యక్రమాల త్రూ మేము పొలిటికల్ ఎంట్రీ అనేది నాకు రావడం జరిగింది.